వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. మనం ఈరోజు జిమ్ఖానా గ్రౌండ్లో ఉన్నారు. మనతో పాటు కస్తూర్బై పీటీ టీచర్ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఎన్ని ఆమెతో ఉన్న అనుభవాలు మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. నమస్కారం అమ్మా. I'm Dr. Umar Rao. I'm a physical director of Kasturba Gandhi Junior College for Women, West Maredpalli. అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు? మీరు 27 years నుంచి నేను ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను సేమ్ కాలేజ్లో. సో అంటే మీరు స్పోర్ట్స్గా వెళ్ళారా? నేను ఒక నేషనల్ ప్లేయర్ని అండ్ క్వాలిఫైడ్ హాకీ కోచ్ని. నేను ఒక సీనియర్ నేషనల్ బ్రాంజ్ మెడలిస్ట్, హాకీ బ్రాంజ్ మెడలిస్ట్ అండ్ హ్యాండ్బాల్ ఆల్సో నేషనల్ ప్లేయర్ని. ఓకే, అంటే హాకీ అండ్ హ్యాండ్బాల్ రెండు అంటే ఎవరైనా ఒక దాంట్లోనే ఉంటారు కదా, సో ఎందుకని మీరు రెండు చూస్ చేసుకున్నారు? అట్లా మాకు ఛాన్స్ దొరికింది ఆడడానికి. సో మంచిగా ఆడుతున్నాం అని చెప్పేసి రెండిట్లో కూడా మాకు ఛాన్స్ దొరికింది, మేము రెండిట్లో కూడా ఆడాము. సో రెండిట్లో ఏదంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు? రెండు ఇష్టమే, హాకీ నా మెయిన్ గేమ్. ఓకే, హాకీలో అంటే మీరు చాలామంది స్టూడెంట్స్ని ప్రిపేర్ చేసే ఉంటారు. సో ది బెస్ట్ స్టూడెంట్ ఏదనిపించింది మీకు? అట్లా ఒక్కరని నేను చెప్పలేను. మా కాలేజ్లో అయితే మేము అంత బిగినర్స్కి మేము ఎంకరేజ్ చేస్తాము. బిగినర్స్ని కూడా అంటే నాన్ స్పోర్ట్స్మెన్ అంటే స్కూల్ నుంచి కూడా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్స్ వస్తారు మా దగ్గర. కానీ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వము. ఏమి రాని వాళ్ళకు, స్కూల్లో అవకాశం దొరకని వాళ్ళు, స్కూల్లో అసలు స్టడీస్ వల్ల పేరెంట్స్ వద్దన్న వాళ్ళు, లేదా స్టడీస్ వల్ల స్కూల్లోనే అసలు వీళ్ళని ఎలో చేయని వాళ్ళు, కాకుండా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆపర్చునిటీ లేక స్కూల్స్లో కూడా అసలు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండవు కదా, కొన్ని చోట్లలో పీటీస్ ఉండరు లేదా యాక్టివిటీసే ఉండవు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఓపెన్ ఛాన్స్ ఇచ్చి మేము కాలేజ్ నుండి మా మేనేజ్మెంట్ చాలా, మాది ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజ్మెంట్ మాది. సో వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు, ఫండింగ్ కూడా మంచిగా ఇస్తారు. సో వి అపాయింట్ కోచెస్ని అపాయింట్ చేసి మేము ఏమి రాని వాళ్ళకి కూడా నేర్పిస్తాం. ఫ్రెషర్స్కి కూడా నేర్పించి మినిమం స్టేట్ లెవెల్ ప్లేయర్ తయారు చేస్తాం 2 yearsలో. నేషనల్ ప్లేయర్స్ కూడా చాలా మంది అవుతారు. అంటే మీరు అంటే ఆ డేస్లో మీరు అండ్ హ్యాండ్బాల్ అండ్ హాకీలో ఉన్నప్పుడు అసలు స్పోర్ట్స్లోకి రావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? స్కూల్ అప్పటి నుండే నేను ఆడుతున్నాను. 8th class నుంచే మేము మొత్తం మా స్కూల్, నేను సెంట్రల్ స్కూల్లో చదువుకున్నాను, కేంద్రీయ విద్యాలయ గోల్కొండలో. అక్కడ స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మాకు. సో మా క్లాస్ అంతా కూడా మేము కలిసి ఆడాలని అనుకున్నాము. అందరం ఫ్రెండ్స్ కలిసి మా సెక్షన్ నుంచే మొత్తం టీం ఉండేది. సో 8thలో స్టార్ట్ చేసి మాది CBSE కాబట్టి 12th వరకు 5 years కూడా మేము స్కూల్లో ఆడాము. సో అదే బయటకు వచ్చిన తర్వాత కూడా 12th తర్వాత కూడా కంటిన్యూ చేసాం. ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఎలా అనిపించింది మీ ఫీలింగ్? అసలు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే గుర్తులేదు ఫస్ట్ ఆడింది, ఎందుకంటే 8th classలో కదా, అసలు గుర్తులేదు. ఓకే, అంటే మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ నేను PG ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఇండియన్ యూనివర్సిటీస్, ఐ రిప్రజెంటెడ్ కంబైన్డ్ ఇండియన్ యూనివర్సిటీస్ టీమ్ ఇన్ సీనియర్ నేషనల్స్. సో అండ్ వీ హ్యావ్ వన్ 3rd place బ్రాంజ్ మెడల్. సీనియర్ నేషనల్ అంటే మెరిట్, అది చాలా ఇంటర్నేషనల్ తర్వాత మెరిట్. సీనియర్ నేషనల్స్ అంటే డొమెస్టిక్లో పెద్ద టోర్నమెంట్, దాంట్లో 3rd place రావడం, అది కూడా నేను మన స్టేట్ కాకుండా ఇండియన్ యూనివర్సిటీని రిప్రజెంట్ చేయడం అనేది చాలా ప్రైడ్ నాకు. అంటే మీలాంటి స్టూడెంట్స్ని చాలా మంది తయారు చేసే ఉంటారు, అంటే అనుకుంటారు కదా ఈవెన్ చూస్తే నన్ను చూసుకున్నట్టే ఉంది అని ఎవరైనా అనిపించారు అట్లాగా? చాలా మంది ఉన్నారు నాకు. ఎవ్రీ ఇయర్ మినిమం 10 నుంచి మ్యాక్సిమం 32 నేషనల్ ప్లేయర్స్ ఎవ్రీ ఇయర్. మాకు నేషనల్ ప్లేయర్స్ ఉంటారు ఎవ్రీ ఇయర్. మేము అన్ని ఈవెంట్స్లో వాళ్ళకి ఎంకరేజ్ చేసి పంపిస్తూ ఉంటాము. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళమంటాం. ఫస్ట్ ఓన్లీ ఫిట్నెస్తోనే స్టార్ట్ చేస్తాం, తర్వాత ఈవెంట్స్ వెళ్ళండి, స్కిల్ లెర్నింగ్ ఈజీ, ఫస్ట్ ఫిట్నెస్ ఉంటాయి అని చెప్పి అందరిని ఎంకరేజ్ చేస్తుంటే అట్లా నానా ఈవెంట్స్లో, అన్ని వేరియస్ ఈవెంట్స్లో వాళ్ళందరూ వెళ్తూనే ఉంటారు. అన్ని ఈవెంట్స్లో ఎంకరేజ్ చేస్తాం. నా ఈవెంట్ అని కాదు, అన్ని ఈవెంట్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి ఏది వాళ్ళకి సూటబుల్ది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది, అవకాశం ఉన్నది, ఎక్కడ ఛాన్స్ ఉందో, ఆపర్చునిటీ ఉన్న దగ్గర ఎంకరేజ్ చేసి పంపిస్తుంటే ఎవ్రీ ఇయర్ మినిమం అట్లా మాకు ఒక 15 to 30 వరకు నేషనల్ ప్లేయర్స్ అవుతుంటారు. తర్వాత స్టేట్ లెవెల్ అయితే మినిమం 80 to 100 పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఈరోజు జిమ్ఖానా గ్రౌండ్కి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 years ఏజ్ కేటగిరీ ఇది. దీంట్లో మేము ఇంటర్మీడియట్ వాళ్ళే అండర్ 19 years దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. మేము దగ్గర 15 to 20 ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ వీఆర్ విన్నర్స్ ఆర్ రన్నర్స్. అండ్ ఇండివిజువల్ ఈవెంట్స్లో కూడా చాలా గోల్డ్ మెడల్స్, సిల్వర్ అట్లా వస్తూనే ఉంటాయి. ఈ ఇయర్ మేము మొన్ననే హ్యాండ్బాల్ విన్నర్స్, హాకీ విన్నర్స్, వాలీబాల్ విన్నర్స్ ఈ ఇయర్ మేము. అండ్ టైక్వాండోలో కూడా మాకు ఒక గోల్డ్, ఇంకా సిల్వర్, బ్రాంజ్ వచ్చాయి. ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్లో కూడా ఇంకా అవుట్ అవ్వలేదు రిజల్ట్, కానీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 4-5 గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్.
అండ్ డైరెక్ట్ ఇండివిజువల్ ఈవెంట్స్లో గోల్డ్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయిపోతారు కాబట్టి మేము యూజువల్లీ ఇండివిజువల్ ఈవెంట్స్కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ రోజుల్లో స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ అయిపోతున్నాయి, అందరు పిల్లలు అన్నది మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇస్తారు? మా దగ్గర అయితే ఇంకా చాలానే పార్టిసిపేట్ చేస్తారు. మాకు దగ్గర డైలీ ఒక 100 మెంబర్స్ అన్న గ్రౌండ్లో ఉంటారు వేరియస్ ఈవెంట్స్లో. కానీ ఇంకా కూడా యాక్చువల్లీ ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది మీరు అన్నట్టు ఆ మొబైల్ వీటికి ఇంటికి వెళ్ళిపోవాలా, టైంపాస్ చేయాలనే మెంటాలిటీతోనే ఉంటున్నారు. బట్ ఐ అడ్వైజ్ దెమ్, ఇది వాళ్ళకి ఏజ్ ఇంకా గ్రోయింగ్ ఏజే కదా, 18 years వరకు గ్రోయింగ్ ఏజ్ కాబట్టి వాళ్ళు తప్పకుండా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకే ఆరోగ్యానికి మంచిది. సో ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్. అండ్ స్పోర్ట్స్లో ఇది మార్పు చెందితే బాగుంటుందని ఏదైనా విషయం మీకు అనిపించిందా? చాలా ఉన్నాయి. మేము ఆడుతున్నప్పటికీ ఇప్పటికీ ఏమీ డిఫరెన్స్ లేదు. ఆర్గనైజేషన్లో ఏం తేడా లేదు, ఫెసిలిటీస్లో ఏం తేడా లేదు. ఏదో అట్లా గడిచిపోతున్నాయి అంతేగాని బేసిక్గా అయితే హై లెవెల్లోనే అన్ని ఫండ్స్ అవన్నీ అవుతున్నాయి. కానీ లో లెవెల్లో మటుకు ఫండింగ్ లేదు, ప్రాపర్ ఆర్గనైజేషన్ లేదు, ప్రాపర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్సే లేరు యాక్చువల్లీ. స్కూల్లో కొంచెం ఉన్నారు స్కూల్ లెవెల్లో, కానీ మా జూనియర్ కాలేజ్లో అయితే అసలు గవర్నమెంట్ వాళ్ళే ఎవ్వరు లేకుండా ఎన్ని ఇయర్స్, మొన్న ఒక 5-6 years క్రితమే వాళ్ళకి స్కూల్ వాళ్ళకి ప్రమోట్ చేసి వచ్చినందుకు కొంతమంది వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో మళ్ళీ అంతా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళిపోయారు. మా ఆర్గనైజింగ్ సెక్రటరీ సార్ జకయ్య సార్ ఒక్కరే ఇప్పుడు గవర్నమెంట్ పీడీ ఇక్కడ ఉన్నది హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో మొత్తానికి. సో ఆల్ ఓవర్ స్టేట్ తీసుకుంటే కూడా ఒక 5-6 members 10 ఉన్నట్టున్నారు ఎక్కువ అంతే. అసలు పీడీస్ అపాయింట్మెంటే లేదు. సో దీని మీద ఎవరైనా మీరు క్వశ్చన్ చేయడం కానీ ఏదైనా ఎప్పుడైనా అడగడం కానీ ప్రయత్నం చేశారా? చేయలేదు. అంటే నెక్స్ట్ టైం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా అడుగుతాను. మీ తరపు నుంచి నెక్స్ట్ జనరేషన్ వచ్చే స్పోర్ట్స్ పర్సన్ కానీ ఏదైనా చిన్న అడ్వైస్ ఇస్తారా? ఇప్పుడు స్పోర్ట్స్ అనేది ఫస్ట్ బేసిక్గా హెల్త్, బేసిక్ ఫిట్నెస్, దాంతో మనకు ఏం లాభం వస్తుందని కాదు, ఫస్ట్ మెయిన్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే, నాట్ ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ పార్టిసిపేట్ చేస్తే మనకే మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఒక యాక్టివిటీ ఉంటుంది, ఒక డిసిప్లిన్ వస్తుంది దాంతో. అయితే మేమైతే చాలా ప్యాషన్తోనే ఆడాము, మాకు గైడెన్స్ కూడా అంత లేదు. ఇప్పుడైతే ఇంకా మా దగ్గర అయితే నేను గైడ్ చేస్తుంటాను ఎంతమంది క్యాచ్ చేస్తారో. మొన్న కానిస్టేబుల్ ట్రైనింగ్లో మా స్పోర్ట్స్ గర్ల్స్ 20 girls మా కాలేజ్ పిల్లలకి కానిస్టేబుల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. అండ్ దాంట్లో మ్యాక్సిమం స్పోర్ట్స్ వాళ్ళే ఉన్నారు, కొందరు జనరల్ స్టూడెంట్స్ ఉన్నారు, కొందరు ఎన్సీసీ పిల్లలు ఉన్నారు, కానీ మ్యాక్సిమం స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ వన్ గుడ్ అచీవ్మెంట్. అండ్ సో మెనీ ఆర్ ఫాలోయింగ్ అండ్ దిస్ ప్రొఫెషన్. చాలామంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్లోకి వచ్చారు, చాలామంది నాతో ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. వాళ్ళు ఓన్గా కూడా వాళ్ళు అర్థం చేసుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చి, నన్ను మించి నేను ఇంకా జూనియర్ కాలేజ్లోనే ఉన్నాను, ఇంకా ఎయిడెడ్ కాలేజ్ కాబట్టి. కానీ డిగ్రీ కాలేజ్లో ఇద్దరు మా స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్లో అందరు PhDలు చేసి గోల్డ్ మెడల్స్ కొట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇద్దరు గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నారు. చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా, ఫిజికల్ డైరెక్టర్స్గా. ఇంకా అదే గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్స్ కూడా రైల్వేలో ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లో కూడా చాలామంది ఉన్నారు. ఇట్ మేక్స్ మీ హ్యాపీ దట్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఇది జస్ట్ ఓన్లీ ఫిట్నెస్ కోసమే కాకుండా మనకి డిగ్రీలో అడ్మిషన్కి, ప్రొఫెషనల్ కోర్సెస్కి అడ్మిషన్కి, జాబ్స్ కోసము, మళ్ళీ మనకి కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మిలిటరీలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్టే ఉంటుంది కదా, దానికి కూడా ఇది పనికి వస్తుంది. మా ఛానల్ తరఫున మీరు ఇలాంటి స్టూడెంట్స్ని ఇంకా మరిన్నో మందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.